శాసనసభలో గందరగోళం చెలరేగింది. కాల్మనీ వ్యవహారంలో అధికార ప్రతిపక్ష సభ్యులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. పరిస్థితి విషమించడంతో మార్షల్స్ బలవంతంగా అందరినీ బయటకు తరలించారు. ఇదంతా జరిగింది శాసనసభలో కాదు, కర్నూలులోని ఓ ప్రైవేటు పాఠశాలలో నిర్వహించిన నమూనా సభలో అసెంబ్లీని తలపించేలా పిల్లల సభ జరిగింది. రాష్ట్రాన్ని కుదిపేస్తున్న కాల్మనీపై శాసనసభలో వాడీవేడి చర్చ జరిగింది. ప్రతిపక్ష అధికార పక్షాల మధ్య మాటల యుద్ధం సాగింది. ఆరోపణలు, ఆందోళనలు, వాదోపవాదాలతో శాసనసభ దద్దరిల్లింది. కర్నూలులోనూ అంతకంటే ఎక్కువగా వాడీవేడిగా చర్చ జరిగింది. ఓ ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులకు అసెంబ్లీ వ్యవహారాలపై అవగాహన కల్పించడం కోసం నమూనా శాసనసభ నిర్వహించారు. ఇందులో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలుగుదేశం, వైకాపా శాసనసభ్యులుగా సభకు హాజరయ్యారు. మాటల యుద్ధంలో శాసనసభను గుర్తుకు తెచ్చారు. రాజకీయ నాయకుల పాత్రల్లో విద్యార్థులు ఒదిగిపోయారు. ప్రసంగాలతో ఆకట్టుకున్నారు. అధికార ప్రతిపక్ష సభ్యుల్లా వాగ్వాదం చేసుకున్నారు. ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ప్రతిపక్ష సభ్యులు వెల్లోకి దూసుకెళ్లారు. స్పీకర్ పోడియం ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. సభ్యులు మాట వినకపోవడం వల్ల సభాపతి వారిని సస్పెండ్ చేశారు. మార్షల్స్ బయటకు తరలించారు. కొద్దిసేపు విరామం తర్వాత ఉపసభాపతి సభను కొనసాగించారు. ఈ విధంగా నమూనా అసెంబ్లీ సమావేశం సాగింది. ఇలాంటి కార్యక్రమాల వల్ల శాసనసభ కార్యక్రమాల పట్ల అవగాహన పెరిగిందని విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో నేను పాల్గొన్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఇందులో నేను శాసనసభ వ్యవహార శాఖ మంత్రిగా పాల్గొన్నాను. ప్రోగ్రాంలో పాల్గొన్నందుకు నేను ఎంతగానో గర్విస్తున్నాను. నేను రెవెన్యూ మినిస్టర్గా పాల్గొన్నాను. మాకు అసెంబ్లీలు ఎలా జరుగుతాయి వాటన్నిటి గురించి బాగా అవగాహన వచ్చింది. ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన మా ఉపాధ్యాయులందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇందులో నేను ప్రతిపక్ష శాసనసభ్యురాలిగా పాల్గొన్నాను. ఈ సభను చూశాక నాకు శాసనసభలు ఎలా జరుగుతాయనే దాని గురించి కొంచెం అవగాహన వచ్చింది. శాసనసభలలో సమయం ఎలా వృధా అవుతుందో కూడా నాకు తెలిసింది. భవిష్యత్తులో ఒక మంచి ప్రతినిధిగా ఎదగాలని ఆశపడుతున్నాను. కేవలం పుస్తకాల్లోని పాఠ్యాంశాలే కాకుండా ఇలాంటి విషయాలపై అవగాహన కల్పించడం ఆహ్వానించదగ్గ విషయమని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.